హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పోల్. నేను మీకోసం తీసుకొని వచ్చాను లేటెస్ట్ కొత్త అప్డేటెడ్ న్యూస్. పదండి న్యూస్ చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి శాంసంగ్ కంపెనీ గురించి. శాంసంగ్ కంపెనీ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ అనే మొబైల్ రాబోతుంది. ఇది ఒక ఫోల్డింగ్ ఫోన్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ కేసెస్ ఎక్స్క్లూజివ్గా మీకు బాక్స్లో నుంచే దొరుకుతాయంట. అంటే కంపెనీ నుంచే ఫస్ట్ హ్యాండ్ కేసెస్ మాత్రమే దొరుకుతాయి. అంటే మీకు థర్డ్ పార్టీ కేసెస్ కానీ అట్లా దొరకపోవచ్చు. ఎందుకంటే ఫోల్డింగ్ ఫోన్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వేరే వాళ్ళకి కూడా కేసెస్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కంపెనీ వాళ్ళ కేసెస్ వాళ్ళే మీకు బాక్స్లో ఇస్తారంట. ఇది మే జూన్లో ఇండియాలో కూడా వస్తాయి అంటున్నారు. చూద్దాం ఇండియాలోకి ఎన్ని పీసెస్ వస్తాయో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి Xiaomi కంపెనీ గురించి. Xiaomi కంపెనీ నుంచి Mi 9 అనే మొబైల్ రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత అందరికీ షిప్మెంట్ చేయాలి కదా. షిప్మెంట్ చేస్తూ ఉంటే ట్రిపుల్ కెమెరా సెటప్ వెనకాల ఉంది. అలాగే ఒక ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. కానీ ఫ్లాష్ లేకుండానే చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశారంట చైనాలో. ఇది కంపెనీ వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారంట. ఈ ఏ మొబైల్స్ అయితే ఫ్లాష్ లైట్ లేకుండా డెలివర్ చేశారో ఈ మొబైల్స్ మళ్ళీ వెనక్కి తీసుకొని ఫ్లాష్ లైట్ పెట్టి ఇవ్వాలి. కానీ ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి కంపెనీ వాళ్ళు. ఎందుకంటే అన్నీ చూసుకోలేరు కదా, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ పర్లేదు, అట్లీస్ట్ వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ ఫ్లాష్ లైట్ ఉండేలా ఇస్తే. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి ZTE అనే కంపెనీ గురించి. ఇది ఒక చైనా మొబైల్ కంపెనీ. నుబియా కంపెనీకి పేరెంటల్ కంపెనీ అవుతుంది. ఈ కంపెనీ నుంచి కూడా ఒక ఫోల్డింగ్ ఫోన్ రాబోతుందంట. ఇది సేమ్ ఇంచుమించుగా చూడడానికి మోటో రేజర్ మొబైల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మోటో రేజర్ నుంచి వీళ్ళు కాపీ చేసినట్టు ఉన్నారు, లేకుంటే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయి ఉంటారు, ఇలా కూడా చెప్పచ్చు. ఈ మొబైల్ కూడా కొంచెం చూడడానికి అలాగే ఉంది. అలాగే ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. కానీ డిజైన్ అయితే సిమిలర్గా సేమ్ అట్లాగే లేదు, కొంచెం చేంజ్ చేశారు. కానీ ఆ ఫోల్డింగ్ మెకానిజం మాత్రం సేమ్ పెట్టారు. నాకెందుకో ఇట్లాంటి డిజైన్ ఫోన్సే కొంచెం హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఈ మొబైల్ ఇండియాలోకి వస్తుందో రాదో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి Hauwei కంపెనీ గురించి. Hauwei కంపెనీ నుంచి Hauwei P30 సిరీస్ మొబైల్స్ రాబోతుంది. P30 మొబైల్లో అలాగే P30 Pro మొబైల్లో కానీ చూసుకున్నట్లయితే 10 times జూమింగ్ కెపాసిటీ కెమెరాస్ ఉంటాయి. కొన్ని పిక్స్ లెక్క అయ్యాయి, ఒక 2. అవి కానీ క్లియర్గా చూసినట్లయితే దూరం ఉన్న వాల్కనోని కూడా జూమ్ చేసి తీసినట్టు, అది దగ్గరికి కనిపిస్తున్నట్టు. అలాగే ఇంకో ఫోటో చూసుకున్నట్లయితే ఒక దూరం ఉన్న లేక్లో ఒక డక్ని ఫోటో తీస్తే అది దగ్గర నుంచి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే దీంట్లో 10 times జూమింగ్ కెపాసిటీ ఉండే కెమెరా రాబోతుంది. అలాగే ఇంకొక ఫోటో ముందు నేను మీకు ఆల్రెడీ చూపెట్టాను. అది కానీ చూసినట్లయితే ఈఫిల్ టవర్ దూరం నుంచి తీస్తే అది దగ్గరికి కనిపిస్తున్నట్టు. ఇట్లాంటివి ఫొటోస్తో వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు 10 times జూమింగ్ కెపాసిటీ ఉండబోతుంది వీళ్ళ మొబైల్స్లో అని చెప్పేసి. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఆ 10 times లాస్లెస్ జూమ్ చూడడానికి. చూద్దాం, మార్చ్ అంటే ఏప్రిల్ లోపు ఇండియాలోకి రావాలి. ఏప్రిల్లో వస్తుందో లేకుంటే మే వరకు వెయిట్ చేయాలో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి మళ్ళీ Xiaomi కంపెనీ గురించి. Xiaomi కంపెనీ నుంచి Black Shark 2 అనే మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ చూసుకున్నట్లయితే చైనాలో మార్చ్ 18న లాంచ్ అవుతుందంట. Black Shark 1 ఇండియాలోకి వస్తుందని చెప్పేసి చాలా చెప్తున్నాడు. కానీ ఇంకా ఇండియాలోకి అయితే రాలేదు. ఫస్ట్ గేమింగ్ ఫోన్ కాదు, సెకండ్ గేమింగ్ ఫోన్ అవుతుంది ఇండియాలోకి వస్తే. ఎందుకంటే నుబియా కంపెనీ నుంచి ఆల్రెడీ రెడ్ మ్యాజిక్ అనే మొబైల్ అవైలబిలిటీలో ఉంది. మీరు కావాలంటే అమెజాన్లో తీసుకోవచ్చు. కానీ Xiaomi ప్రోడక్ట్స్ చాలామంది ఇష్టపడతారు. ఎందుకు ఇంకా లాంచ్ చేయలేదు? ఫాస్ట్గా లాంచ్ అయ్యండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి Oneplus కంపెనీ గురించి. Oneplus కంపెనీ నుంచి OnePlus 7 అనే మొబైల్ రాబోతుందని చెప్పాను. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని చెప్పాను. కెమెరా డీటెయిల్స్ మాత్రం వెనక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక 48 మెగాపిక్సెల్, ఇంకో 20 మెగాపిక్సెల్, ఇంకో 16 మెగాపిక్సెల్ అని చెప్పాను. నిన్న వచ్చిన లీక్ ద్వారా అది తెలిసింది. కానీ ఈరోజు ఒక వెబ్సైట్లో ఆల్రెడీ లిస్టింగ్ చేశారు. అది క్లియర్గా చూసినట్లయితే అక్కడ 5 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 16 మెగాపిక్సెల్ కెమెరా ప్లేస్లో అని ఉంది. అలాగే దీని ప్రైస్ కూడా లీక్ అయింది. అది క్లియర్గా చూసినట్లయితే $569 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఇంచుమించుగా ఒక 40,000కి దగ్గర ఉంటుంది. అంటే 40,000 నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ పాపప్ కెమెరాతో వస్తుంది కదా, ఆ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే వెనకాల ఆ డ్యూయల్ కెమెరాలో ఖచ్చితంగా ఒక వైడ్ యాంగిల్ కెమెరా ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం ఇండియాలోకి ఎప్పుడు లాంచ్ అవుతుందో. ఇంతటితో టెక్ పోల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.